రాణి, ఒకసారి నేను చెప్పేది విను. ఏం వినాలి? ఏం వినాలి? మీరు కూడా నేను చేసింది తప్పంటున్నారు, అంతే కదా? అది కాదు రాణి, కోడలు ఇంట్లోకి అడుగు పెట్టాక ఇల్లంతా యుద్ధ వాతావరణంతో ఉన్నట్టుంటే ఏం బాగుంటుంది చెప్పు? అందుకని నన్నేం చేయమంటారు? జరిగిందంతా మర్చిపోయి పల్లికిలిస్తూ రామ్మ కోడలా అని పలకరించాలా? అది మాత్రం ఈ జన్మలో జరగదు. ఆదిత్యని జైలు పాలు చేసిందాన్ని మీరందరూ క్షమించగలరేమో కానీ అది నా వల్ల కాదు. ఆ సంగతి మీకు ముందే చెప్పాను. దయచేసి నన్ను మళ్ళీ మళ్ళీ అడిగి విసిగించొద్దు. రాణి, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న దానివి, ఎంతో అనుభవం ఉన్నదానివి, ఎన్నెన్నో సమస్యల్ని పరిష్కరించిన దానివి. నువ్వే చెప్పు, ఒక కొడుకు జైల్లో బాధపడుతున్నాడని పెళ్లి చేసుకున్న మరో కొడుకుని నువ్వు బాధ పెట్టడం కరెక్టే అంటావా? అది కూడా వాడు నీ పెద్ద కొడుకు, నీ ప్రాణం అంటావు కదా. వాడు నా ప్రాణమేనండి, నేనేం కాదనట్లేదు. కానీ ఆ పిల్లే నా ప్రాణం తీయటానికి ఇప్పుడు ఇంట్లోకి దాపరించింది. తప్పు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు రాణి. మన ఆదిత్య జైల్లో ఉండటానికి కారణం వాడి ఆవేశం, వాడి తొందరపాటే. అది తెలిసి కూడా నువ్వు నీ కోపాన్ని కోడల మీద చూపిస్తున్నావు. అది ఎంతమాత్రం న్యాయం కానే కాదు. చూడండి, న్యాయ అన్యాయాల గురించి వాదించటానికి ఇదేవి కోర్టు కాదు. మీతో వాదించేంత ఓపిక సహనం నాకు లేదు. చూడు, ఎంత చెప్పినా నువ్వు నీ మొండి పట్టుదలను వదిలిపెట్టవా? ఒక్క మాట గుర్తుంచుకోరాణి, ఏ ఇంట్లో అయినా అత్తగారులు కొత్త కోడలతో ఎలా ప్రవర్తిస్తారో ముందు ముందు ఆ ఇంట్లో దాని ప్రభావం వల్లే పరిణామాలు కూడా సంభవిస్తాయి. పూలిస్తే పూలు, ముళ్ళిస్తే ముళ్ళే. అన్నయ్య, అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? నువ్వు చేయి కాల్చుకోవడం ఏంటి? తప్పదు కదమ్మా, అమ్మాయి వెళ్ళిపోయాక వంట నేనే చేసుకోవాలి కదా. అన్నయ్య, ఇన్నేళ్లలో నీకు వంట చేసే అవసరమే రాలేదు. అన్నీ సేతే చూసుకుంది. నిన్నీ పరిస్థితుల్లో చూస్తుంటే బాధగా ఉందన్నయ్య. ఆడదిక్కులేని ఇంట్లో ఏ మగాడికైనా సాపాటు కోసం ఈ పాటలు తప్పవు కదమ్మా. ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తుంది, చిన్నపిల్లే అయినా తనే నాకు తల్లిగా మారి వేళకి అన్నీ అమర్చి తిను నానా అని నాకు ఎంతో ఆప్యాయంగా వడ్డించేది. ఏం చేస్తాం అన్నయ్య, ఆడపిల్లని అత్తారింటికి పంపించక తప్పదు కదా. కూతురు అత్తారింటికి వెళ్ళిందని సంతోషం ఒక పక్క, నేను ఏకాకినైపోయానని బాధ మరో పక్క. ఇదిగో అన్నయ్య, ఆ మాట అంటే నేను ఊరుకోను. నీకెన్నిసార్లు చెప్పాలి? సీత వెళ్ళిపోయినంత మాత్రానా నువ్వు ఒంటరి వాడివి ఎందుకవుతావు? నేనున్నాను కదా, నువ్వు పక్కకు జరగన్నయ్య. ఎందుకులేమ్మా? ఎందుకేంటన్నయ్య? నువ్వు చేయి కాల్చుకుంటే నాకు మాత్రం బాధగా ఉండదా? అందుకే వంట నేను చేసి పెడతాను, జరగన్నయ్యా. నీకెందుకమ్మా శ్రమ? అక్కడ మీ ఇంట్లో చేసి మళ్ళీ ఇక్కడ కూడానా? ఏం పర్వాలేదన్నయ్యా, నువ్వు వెళ్ళి అలా కూర్చో. పావుగంటలో వంట చేసి పిలుస్తాను, నువ్వు వెళ్ళన్నయ్యా, వెళ్ళు వెళ్ళు.
అన్నయ్య, హ్మ్? వంట పూర్తయింది. వడ్డిస్తాను, చేయి కడుక్కోండి. వద్దులేమ్మా, నేను వడ్డించుకుంటాను. సరే అన్నయ్య. అమ్మా కమల, ఇలా నువ్వు నాకు ఇది ఏ జన్మలో రుణమో కానీ అన్నయ్య, రుణం గినం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు. తోడపుట్టకపోయినా నువ్వు నా అన్నయ్యవే అనుకుంటాను. అందుకే రేపటి నుంచి నువ్వు కూరలు వండుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ నేనే వండి పంపిస్తాను. వేళకి వేడి వేడిగా అన్నం మాత్రం వండుకో చాలు. తినన్నయ్యా. ఆ, పక్కన పడ్డాది లేదు చూడవి పిల్ల నాది నక్కిలేసు గొలుసు. పక్కన పడ్డాది లేదు చూడవి పిల్ల నాది నక్కిలేసు గొలుసు. రతాలు, ఏంటి అసలు చాలా హుషారుగా ఉన్నావు? ఏంటి విషయం? ఇంకేటుంది, ఈ ఇంట్లో కోడలు గారు అడుగు పెట్టేసినారు కదేటి. సీతామహాలక్ష్మి ఆ మొహంలో ఎంత కళో ఎంత వెలుగు. ఓలమూలమో చూడటానికి 2 కళ్ళు సరిపోయినాయా ఏటి? రతాలు, నువ్వు చెప్పింది నిజమే. కోడలు గారు చాలా బాగున్నారు. అంతేకాదు చాలా పద్ధతిగా కూడా కనిపిస్తున్నారు. ఆ అమ్మ మన ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేసింది. కోపంలో ఉన్న పెద్దమ్మగారే మెట్టు దిక్కుండా ఉన్నారు. అంజీ ఏడ్ చేస్తావురా? ఏ కుటుంబంలోనైనా నచ్చిన పిల్లను పెళ్లి చేసుకున్న మొగోడు అమ్మకి కోపం వచ్చినాదని తాళి కట్టినాక ఒగ్గేస్తాడా ఏటి? పెద్దోళ్లే సర్దుకుపోవాలా, చిన్నోళ్ళని చేరదీయాలా? రతాలు, నువ్వు చెప్పినట్టు జరుగుతుందంటావా? పలకావోస్, మా సిక్కోలయాస సిత్త కుట్టదేటి అన్నట్టు జరక్కుంటా ఎట్టా ఉంటది? కానీ పెద్దమ్మగారేమో కోడలి మొహం చూడడానికి కూడా ఇష్టపట్టలేదు. వాళ్ళిద్దరి మధ్య రాజీ ఎలా కుదురుతుందంటావు? ఒరే అంజీ, వేగంగా చెప్తానినుకో. గుంటడు మనువాడుకున్నాక ఆ నోట ఈ నోట ఏవేవో చెప్తారు గాని శివరాఖరికి దుల్లగొట్టేత్తరు కదేటి? నీ మాటే నిజమైతే ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. ఓరోరి, ఏటంతనవేటి? సంతోషంగా ఉంటారేటి? ఉంటారు. ఈ ప్రపంచకంలో ఇట్టాటివి ఎన్నో జరిగినాయని మా సింహాద్రాపన్నే సాచకం కదేటి? ఉమ్, సరే గాని ఆ కూరగాయలిటువు. ఆ. ఇగో సిన్నమ్మగారు, ఈ ఆలతమ్మరు వచ్చేసినారని తినటానికి చేపల పులుసు, రొయ్యలేపుడు, దొండకాయ, ఉల్లికాడల కారం కూడా చేసేసినారు కదేటి? తిందురండి. రత్తాలు, మరి ఆయనకి? మూలమూలమో పసుపు తాడు మెళ్ళో పడగాని పెనిమిటి మీద ఎంత ప్రేమో. అయితే తమరు వెళ్ళి పిలుచుకోండి. నా వల్ల కాదు, కొంచెం నువ్వే వెళ్ళి పిలుస్తావా? అలాగే సిన్నమ్మగారు. రాంబాబు గారు. ఏంటి రత్తాలు? ఏటేటి బాబు, భోజనాల కాడ అందరూ తమరి కోసం ఎదురు చూస్తున్నారు కదేటి? అవునా, వస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే బాబు గారు. వదినా, నువ్వెక్కడ కూర్చో. కూర్చో.
రత్తాలు అమ్మని భోజనానికి రమ్మని చెప్పలేదా? చెప్పాలని వెళ్ళాను బాబు, కానీ తలుపేసుకున్నారు. తలుపు కొట్టి పిలిస్తే నా మీదకి ఎకలేస్తారని భయంతో వెళ్ళిపోయి వచ్చేసినాను. ఈ టైంలో తలుపులు వేసుకోవడం ఏంటి? రాణి నిద్రపోతుందా? అది నిద్ర కాదయ్యా, బాధ, కోపం. తనింట్లోనే తనకిష్టం లేని పెళ్లి జరిగిందని అలక. కారణం ఏదైనా కానీ అమ్మ తినకుండా మనం మాత్రం ఎలా తింటాం? మరి ఏం చేద్దాంరా? ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మీ అమ్మ వినట్లేదు. మండిపడుతోంది, కళ్ళ నీళ్లు పెట్టుకుంటోంది, కసురుకుంటుంది. రతాలు ఏం కాదులే గాని నువ్వు వెళ్ళి తలుపు కొట్టి పిలు. మూలమ్మో తలుపు కొట్టడమే నా వల్ల కాదు. పొయ్యి ఎలిగించి పులిసెట్టమంటే సులువుగా పెట్టేస్తాను గాని పెద్దమ్మ గారికి ఎదురుపడాలంటే మా చెడ్డ భయం కదేటి. ఇలాంటి టైంలో అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే నాకు కూడా టెన్షనే. ఎవరూ వెళ్ళొద్దు. అమ్మ భోజనానికి రాకపోతే భోజనమే అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఏమండి, మీరు కూర్చోండి. అత్తయ్య గారికి నేను భోజనం తీసుకెళ్తాను. అది కాదు. ఏం పర్వాలేదు. అత్తయ్య నాకు అత్తమ్మ కావాలని నేను కోరుకుంటున్నదాన్ని. అమ్మ కోపగించుకుందని బిడ్డ దూరంగా ఉండగలుగుతుందా? రత్తాలు, నువ్వందరికీ భోజనం వడ్డించు. అలాగే సినమ్ గారు. ఎవరు? అత్తయ్య గారు, అత్తయ్య మీకోసం భోజనం తీసుకొచ్చాను. ఆపు! నువ్వు నన్ను పిలవకు. భరించలేకుండా ఉంది. నీ మోహన్ చూడ్డవే నాకిష్టం లేదు. అలాంటిది నీ నోటితో నన్ను అత్తయ్య అని ఎలా పిలుస్తావు? అసలు ఏ ధైర్యంతో నా గదిలో కడుగు పెట్టావా? చూడండి, ఏ శుభముహూర్తంలో అయితే మీ అబ్బాయి నా మెడలో ఈ తాళిని కట్టారో ఆ క్షణంలోనే నేను మీ కోడల్నైపోయాను. ఇది నా ఇల్లు అనుకుని మీరందరూ నా వాళ్ళు అనుకునే లోపలికి అడుగుపెట్టాను. నేను మీ కోడల్నైనప్పుడు మీరు నాకు అత్తయ్య కాకుండా ఎలా ఉంటారు? దయచేసి నా మీద కోపాన్ని భోజనం మీద చూపించకండి అత్తయ్య. ఏయ్, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నన్ను ఇంకొకసారి అలా పిలవద్దు. అత్తయ్య, నా మీద మీకు కోపం ఉంటే తిట్టండి, కావాలంటే కొట్టండి. దయచేసి
భోజనం మాత్రం మానకండి అత్తయ్య. బ్రతిమాలితే నేను కరిగిపోతాననుకున్నావా? ఈ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోడానికి సరికొత్త నాటకం మొదలుపెట్టావా? అనండి అత్తయ్య, ఇంకేమైనా అనండి. మీ కడుపులో ఉన్న బాధని, కోపాన్ని మొత్తంగా బయట పెట్టండి. అప్పుడైనా మీ మనసుకి కొంచెమైనా ఊరట కలుగుతుందేమో. అత్తయ్య, నాకు ఊహ తెలియకముందే మా అమ్మ వెళ్ళిపోయింది. నేను తల్లి లేకుండానే ఇన్నాళ్ళు పెరిగాను. నోరారా అమ్మా అని పిలిచే అదృష్టమే లేకుండా జీవితాన్ని గడిపాను. అందుకే మిమ్మల్ని అత్తమ్మా అని పిలవాలని ఆశపడుతున్నాను. అసంభవం! నా కుటుంబానికి అంత ద్రోహం చేసిన నిన్ను నేను క్షమించే ప్రసక్తే లేదు. వెళ్ళు. ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళు. అత్తమ్మ అని పిలుస్తుందంట. అత్తమ్మ అని. ఛ! ప్లీజ్ భోంచేయమ్మా. ఏంటి ఒక్కొక్కరికి విడివిడిగా బొట్టు పెట్టి చెప్పాలా? నాకు ఆకలిగా లేదు, నేను తినను, నాకొద్దు. అమ్మా ప్లీజ్, నువ్వు తినకపోతే ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఆకలితో అలాగే ఉంటారు. అది వాళ్ళ కర్మ. నేను ఎవరిని ఏనాడు నా నోటితో తినొద్దు అని చెప్పలేదు, చెప్పను కూడా. తెలుసమ్మా, నీది ఎంతో మంచి మనసు. కానీ అనుకోకుండా నీ మనసుకి కష్టం కలిగింది. అందుకే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నేను ఏమైపోతే ఎవరికేంటిలే. అమ్మా ప్లీజ్ అమ్మా. పెద్దోడా పెద్దోడా అని పిలిచినందుకు ఎంతో పెద్దవాడివైపోయావు కదా. నీ సొంత నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నప్పుడు ఇక నీకు నాతో పనేంటి? నేనేమైపోతే నీకేంటి? అమ్మా ప్లీజ్ అలా అనొద్దమ్మా. నువ్వు నా తల్లివి, నేను నీ పెద్ద కొడుకుని. అవునా? పెద్ద కొడుకంటే తల్లికి చెప్పకుండా తల్లి లేకుండా ఎవరినో పెళ్లి చేసుకుంటాడా? ఈ తల్లి మనసు ఏమవుతుందోనని ఒక్క క్షణం కూడా ఆలోచించడా? ఎంత పిచ్చిదాన్నిరా నేను. ఎన్నెన్ని కలలు కన్నాను, ఎన్నెన్ని ఊహించుకున్నాను. తొలిసారిగా నా ఇంట్లో జరిగే శుభకార్యం, నా పెద్ద కొడుకు పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలి. నా చేత్తో కళ్యాణ తిలకం దిద్దాలి. నేనే పెళ్లి కొడుకుని చేసి నా చేత్తో నేనే ఎంతో సంతోషంగా గర్వంగా కళ్యాణ మండపానికి తీసుకెళ్ళాలి. పచ్చని పందిట్లో పెళ్లి జరుగుతుంటే నిండు మనసుతో అక్షింతలు చల్లి ఆశీర్వదించాలి. ఎన్నో ఎన్నో కలలు కన్నాను. ఏది 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 జరగలేదు. మొత్తంగా ఒక్క పూటలోనే నా ఆశలన్నీ పేక మేడల్లాగా కుప్పకూలిపోయాయి. అయినా అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కానే కాదు కదా. పిచ్చి తల్లి ఏం చేస్తుందిలే అనే ధైర్యం. మహా అయితే
ఏడుస్తుంది, కోపంతో పిచ్చి పట్టినట్టు అరుస్తుంది. ఆ తర్వాత తనే సర్దుకుంటుందిలే అని నిర్లక్ష్యం. అంతే కదూ? ఎందుకు ఎందుకు రామిలా చేశావు? అమ్మా వద్దు వద్దు వద్దే వద్దు. నాకు ఈ ప్రేమలు, మమకారాలు, బంధాలు, అనుబంధాలు ఇంకేవి వద్దు. వద్దు, వెళ్ళు, వెళ్ళిపో. నేను ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలనుకున్నానో అలాంటి కోడలే వచ్చింది. పగటి వేషాలు వేసినంత మాత్రాన అయిపోరు.